ట్రాఫిక్ నాపే మన సంతన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర ఏదైతే కార్యక్రమం ఉందో ఈ యొక్క జగిత్యాల జిల్లాల 21 మండలాలలో 5 మున్సిపాలిటీలలో చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో జాతీయత, దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే దేశభక్తితోటి ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర ఏదైతే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని మన ప్రధానమంత్రి గారు మా యొక్క పార్టీ పిలుపునిచ్చింది. ఈ యొక్క అందులో భాగంగానే జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులైనటువంటి ఆత్మీయ సోదరులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి నెల జెండాని ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకుంటూ, ఎందుకంటే మనం ఈరోజు ఇంత భయం లేకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నాము అని అంటే దానికి కారణం ఆ మువ్వనెల జెండా రెపరెపల కింద మనం ఉండడం, ఆ మువ్వనెల జెండా పట్టుకున్నటువంటి చేతులు అంత బలంగా ఉండడం. మరి వారందరికీ కూడా మనం అందరము ఒక చేతులను అందించి ఈ జరుగుతున్నటువంటి ధర్మ యజ్ఞంలో సమిధల్లమై ముందుకు ఉరకాలని కోరుకుంటూ, యువత ఏదైతే ఉందో వివిధ దేశాలు, కొన్ని దేశాలు విచ్ఛిన్న శక్తులు, కొన్ని రాజకీయ శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా ముఖ్యంగా జెన్ జీ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎన్నో రకాలుగా విచ్ఛిన్న శక్తులు విచ్ఛిన్నం చేయాలని చూస్తారు, మిమ్మల్ని పావులుగా వాడుకోవాలని చూస్తారు. కానీ విజ్ఞానంతో, వివేకంతో ఆలోచించండి. ఈరోజు ఈ జెండా అంత గర్వంగా ఎగురుతుంది, దాని కింద మనం ఇంత ధైర్యంగా తలదాచుకుంటున్నామంటే కారణం దాన్ని పట్టుకుని ఉన్నటువంటి ఒక శక్తి. ఆ శక్తికి మనం సమిధలమై శక్తిని అందించాలని మరొకసారి కోరుకుంటూ, మనందరి ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి మువ్వనెల జెండా ధైర్యంగా అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజున కూడా విద్యార్థులతో మేము ర్యాలీ చేయడానికి ఏకైక కారణం భవిష్యత్ పౌరులు. ఈ రోజున మనం ఆలోచిస్తున్నటువంటి ఆశయాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి అన్న గారి ఆదేశాల మేరకు, గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ హర్ ఘర్ తిరంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తడం 2022లో ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం, ముఖ్యంగా ఆగస్టు 3, 2022 రోజున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు బైక్ ర్యాలీని ఎర్రకోట నుండి ఇండియా గేట్ వరకు అక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రజల హృదయాల్లో దేశభక్తిని నాటడం, ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులని స్మరించుకోవడము, అదేవిధంగా మనం సురక్షితంగా ఉన్నామంటే భారతదేశ సరిహద్దుల్లో మన కోసము పోరాడుతున్న యోధులకు మనము వారిని జ్ఞాపకం చేసుకోవడం, అదేవిధంగా కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక జెండా కిందనే అందరం కూడా రావాలని ఒక సంకల్పంతో ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశభక్తితో పాటు భవిష్యత్తులో ఏదైతే భారతదేశము 2047 వరకు విశ్వగురు వికసిత్ భారత్ దిశగా ప్రయాణం చేయాలి, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంగా భారతదేశం ఎదగాలని ఒక సంకల్పంతో ఏదైతే ముందుకు సాగుతున్నామో, ముఖ్యంగా జంజీ యువకులందరూ కూడా దీంట్లో పాల్గొని తమ దేశభక్తిని చాటుకొనాలి. అదేవిధంగా మన దేశం కోసం పాటుపడిన, స్వతంత్రం కోసం పాటుపడిన ఆ యోధుల్ని జ్ఞాపకం చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా తిరంగా ర్యాలీ చేతి పట్టుకుంటే అది ర్యాలీ అవుతుంది, గుండెల్లో ఉంటే అది దేశభక్తి అవుతుంది. మరి ఒక్కసారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మనమందరం కూడా తమ తమ ఇండ్లపైన, వ్యాపార సంస్థలపైన ఈ తిరంగా ర్యాలీని తప్పకుండా కట్టుకొనవలసిందిగా కోరుతూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి